గురుగారు, ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో మనకి చైత్రమాసం నడుస్తుంది. ఈ యొక్క చైత్రమాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అట్లనే వైశాఖం చివరిలో ఉంటుంది. ఈ చైత్రమాసంలో అంటే ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ముఖ్యంగా ఇక్కడ మనకు కృతికా నక్షత్రం 2-3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1-2 పాదాలు ఈ యొక్క రాశికి చెందినవి. ఈ రాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు, తృతీయంలో కుజుడు, పంచమంలో కేతువు, అలాగే వీరికి ఈ వృషభ రాశి ఏకాదశంలో శని, రాహువు, శుక్రుడు, బుధుడు గ్రహాలని కూడా ఉన్నాయి. రవి కూడా వీరికి 14వ తారీఖు నుంచి 12వ స్థానం సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే, జన్మంలో గురువు కొంత చికాకులు ఏవైతే మొదటిగా వీళ్ళకి పోయిన సంవత్సరం ఎలా అయితే ఉన్నా అదే చికాకులు కొద్దిగా ఉంటాయి. ఈ స్టార్టింగ్ మాసంలో ఏప్రిల్ మాసంలో గురువు జన్మంలో ఉండడం వల్ల అకారణంగా కొన్ని ఏదో మనసులో ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది. కుజుడు 3లో ఉన్నాడు కాబట్టి సొంత వాళ్ళతో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే అది సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్కజలు కావచ్చు, వాళ్ళ వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అట్లానే ఈ వృషభ రాశి వారికి ఎవరు కూడా సహకరించే వాళ్ళు తక్కువగా ఉండటం, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ కావటం జరిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యతిరేకిస్తుంటారు ఈయన భావనల్ని. తర్వాత పంచమంలో కేతువు కాబట్టి సంతాన రీత్యా కూడా కొంత బాగుంది. సంతానం మంచి పైకి వస్తారు. తర్వాత సంతానం వల్ల కొంత పేరు కూడా వస్తుంది. సంతానం వల్ల కూడా వీళ్ళకి మంచి పేరు రావటం, పలానా అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకోవడం, వాళ్ళ ద్వారా వీళ్ళ ఖ్యాతి కొద్దిగా పెరగటం. తర్వాత ఈ కేతువు వీళ్ళకి 5లో ఉండటం వల్ల కొంతవరకు చికాకుగా ఉన్నా కూడా అవన్నీ చిన్న చిన్న చికాకులే, అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు. కానీ మంత్రోపాసన తీసి తదేకంగా దీక్షగా చేస్తే కనుక మంచి పొందే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి. అట్లాగే 11లో శుక్రుడు, బుధుడు ఉండడం వల్ల ముఖ్యంగా ఏకాదశంలో లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్త్రీతో జాగ్రత్తగా ఉండడం మంచిది, ఎందుకంటే వాళ్ళ వల్ల పోట్లాటలు వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడు కూడా వీళ్ళ ద్వితీయాధిపతి, పంచమాధిపతి కూడా న్యాచురల్గా ద్వితీయ పంచమ స్థానాధిపత్యం ఏదైతే ఉందో మనకు ఈ వృషభ రాశి తర్వాత ఉండేటువంటి రాశి బుధుడు అధిపతి అయ్యాడు కాబట్టి న్యాచురల్గా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పేరులో కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కానీ ఈ నెల కొంత ఇబ్బందికరమైన నెలనే చెప్పాలి వృషభ రాశి వారికి. తర్వాత వీళ్ళకి శని లాభంగా ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఆగిపోయినా ఆ సమస్యకు పరిష్కారం కావటం, అలానే రాహు కూడా 11లో ఉండడం వల్ల ఏదైనా సమస్యకి పరిష్కారం దొరకడం, మార్గం దొరకడం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి సహజంగా ఉంటాయి మనిషికి. ఆ ఇబ్బందులతో బాధపడుతుంటాడు తప్ప చాలా ఎప్పటి నుంచో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడతాడు ఈ నెల కూడా చివరి మాసంలో కల్లా. ముఖ్యంగా వీరికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా మన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బయట వాళ్ళ సలహాలు తీసుకోండి, మీరు 1-2 రోజులు ఆలోచన చేయండి, అంతే తప్ప బ్లైండ్గా దానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళు ఏది చెప్తే దాని మీద. తర్వాత విద్యార్థులకి 1-2 సార్లుగా చదువుకోండి. ఒకసారి చదువుకోగానే మాకు వచ్చేసిందని పక్కన పడేయడం పుస్తకం అలా కాదు, 1-2 సార్లు చదువుకోవటం మంచిది. ఒకవేళ పరీక్ష రాసిన వారైతే రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ వెళ్ళటం మంచిది. లేదా రాబోయే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో బట్టిగా ప్రిపేర్ అయ్యే అవకాశాలు పెట్టుకోండి. అంతే తప్ప ఇంకా మన పని అయిపోయింది, ఇక్కడతో ఇక నా జీవితం లేదు, నేను ఇక చదువుకోలేని పరిస్థితి రావద్దు. సాధించవచ్చు, రాబోయే కాలం చాలా బాగుంది, మీరు దాని నుంచి ప్రయత్నం చేయండి. కానీ ఈ నెలలోనే మొత్తం అయిపోయింది అనుకోవద్దు. రాబోయే నెలలో విద్యార్థులు మంచి గురువు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి విద్యార్థులు ఆ విధంగా ముందరకెళ్ళటం మంచిది. మీకు మామూలుగా పాస్ అయినా పర్వాలేదు, అలా పాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి రాబోయే కాలంలో. ఏ రంగం వారైనా కామన్గా చేసుకోగలిగే పరిష్కార మార్గం ఏదైనా? వీళ్ళు కొద్దిగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. తర్వాత ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతామా. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా ఉండాలి, వేడికి మాత్రం తిరగకూడదు వృషభ రాశి వారు. అతివేడి చేసి వీళ్ళకి అనేక రకాల అజీర్ణ వ్యవస్థ కావచ్చు, భోజనం తప్పిన భోజనం అంటే వేళ తప్పిన భోజనంతో ఉండడం లాంటిది, అయితే అధికంగా ఫీవర్స్ రావటం కానీ వేడికి జలుబు రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడికి తిరక్కండి, చల్లటి పానీయాలు తాగండి,
ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా అతివేడి ఉష్ణం వచ్చే అవకాశం ఉంటుంది. శిరోవేదన కూడా విపరీతంగా తలనొప్పులు పెట్టుకోవద్దు. ప్రతి విషయంలో స్ట్రెస్ కావద్దు. ఈ నెల కొద్దిగా మీరు కంట్రోల్గా ఉంటే చాలు. ఎందుకంటే వచ్చాల నుంచి ఇంకా అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే.